అందరికీ నమస్కారాలు. ఈ వీడియోలో నిధి సైట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంటే స్పౌస్ వివరాలను, అదేవిధంగా చిల్డ్రన్ వివరాలను, లేదంటే ఫాదర్ మదర్ వివరాలను, ఈ ఫ్యామిలీ మెంబర్స్ వివరాలను ఏ విధంగా నిధి సైట్లో యాడ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ నిధి సైట్ ఓపెన్ చేయడానికి ఆ నిధి సైట్ లాగిన్ లింకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ వివరణలో ఇవ్వబడింది. ఆ వివరణలో వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే నిధి సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్ దగ్గర యూజర్ ఐడి అడుగుతుంది. ఈ యూజర్ ఐడి మీద మనం ఎవరికైతే యాడ్ చేయాలో వారి యొక్క ఎంప్లాయ్ యొక్క యూజర్ ఐడి అంటే సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చేసి గో మీద క్లిక్ చేసి పాస్వర్డ్ ఇవ్వాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మనం పాస్వర్డ్ మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. కాబట్టి యూజర్ ఐడి ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి ఇవ్వాలి. తర్వాత మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఇచ్చేసి గో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే లోపలికి వెళ్తాం. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి నిధి సైట్లో ఈఎస్ఎస్ ఎంప్లాయ్ సెల్ఫ్ సర్వీసెస్ అనేటువంటిది కనిపిస్తుంది. ఎంప్లాయ్ సెల్ఫ్ సర్వీసెస్ దీని మీద ఇక్కడ అప్డేట్ అనేటువంటిది కూడా మనకి కనిపిస్తుంది. అప్డేట్ పర్సన్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. ఈ సెలెక్ట్ అనేటువంటి వాటిలో కింద వివిధ రకాలైనటువంటి అంశాలు ఇచ్చారు. ఇక్కడ మనకు ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మెయిన్గా మనకు కావాలి. దాని మీద క్లిక్ చేస్తాం. కంటిన్యూ మీద క్లిక్ చేసాము. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఇక్కడ ఇంతవరకు మనం రికార్డ్ చేయలేదు కాబట్టి దేర్ ఆర్ నో రికార్డ్స్ అనేటువంటిది మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఎంటర్ చేసుకోవాలి. మనం డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోవాలి. యాడ్ స్పౌస్ డీటెయిల్స్, యాడ్ చిల్డ్రన్ డీటెయిల్స్, యాడ్ ఫాదర్ డీటెయిల్స్ ఈ విధంగా అన్నీ ఉన్నాయి. సో ఎవరిని యాడ్ చేసుకోవాలో వాటిని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ స్పౌస్ డీటెయిల్స్, చిల్డ్రన్ డీటెయిల్స్, ఫాదర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ రావచ్చు అన్నమాట మనం. తర్వాత వీటితో పాటుగా మనం ఇంకా వివిధ అంశాలు కూడా ఇచ్చినారు. మదర్ డీటెయిల్స్, బ్రదర్ డీటెయిల్స్, సిస్టర్ డీటెయిల్స్, ఇట్లా విడోడ్ డాటర్ ఇన్ లా డీటెయిల్స్ ఈ విధంగా ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే యాడ్ స్పౌస్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ స్పౌస్ అలివ్ ఆర్ నాట్ అనేటువంటిది ఉంది. సో ఎస్ అని ఇచ్చాను. ఇక్కడ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఈ కేవైసీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే వెంటనే అది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బయోమెట్రిక్ ఆధార్ ఓటీపీ అని. ఇప్పుడు నేను ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎంటర్ ది ఓటీపీ అని వస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఇచ్చి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తాము. ఇది 10 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. పైన కనిపిస్తున్నటువంటి కన్ఫామ్ లేదా క్లోజ్ అనేటువంటిది మనం కన్ఫామ్ మీద క్లిక్ చేస్తాం. సో ఈ 2 అంశాల్లో ఉన్నటువంటి కన్ఫామ్ మీద క్లిక్ చేస్తున్నాం. ఎస్. సో ఆర్ యు షూర్ వాంట్ టు సబ్మిట్ ఎస్ సక్సెస్ ఓకే అని వస్తుంది అనమాట. ఓకే మీద ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్, డిఓబి డాక్యుమెంట్ టైపు, మొబైల్ నెంబరు అన్నీ కూడా అడుగున్నది. డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ టైపు సెలెక్ట్ కానీ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వీటిలో ఏదైనా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బర్త్ సర్టిఫికేటా, పాస్పోర్టా, పాన్ కార్డా, సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డా ఇష్యూడ్ బై ది సెంట్రల్ గవర్నమెంటా, ఫోటో ఐడి కార్డా హ్యావింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూడ్ బై ది రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈ విధంగా. సో ఏదైనా కూడా వీటిలో మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత దాన్ని ఇక్కడ మనం చూస్ ఫైల్ మీద ఎంచుకొని సెలెక్ట్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేసుకోవాలి. సో ఏదైతే మనకి సెలెక్ట్ చేసుకున్నామో దానికి సంబంధించిన సర్టిఫికేట్ని ఇక్కడ ప్రూఫ్ని చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆడ
సబ్మిట్ చేయాలి, యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసి వీటిలో ఏదైనా సరే మనం సెలెక్ట్ చేసుకొని పాస్పోర్ట్ కానీ బర్త్ సర్టిఫికేట్స్ సంబంధించినటువంటిది ఏదైనా సరే తీసుకొని వాటిని యాడ్ ఏదైతే ఇక్కడ చూపిస్తామో మనం డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ ప్రూఫ్లో అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత మనం చూసినట్లయితే ఫాదర్ నేము, మ్యారిటల్ స్టేటస్ ఆల్రెడీ మ్యారీడ్ అని వచ్చేసి డేట్ ఆఫ్ మ్యారేజ్, ఎప్పుడు మ్యారేజ్ అయిందో అది మనం డేట్ ఎంటర్ చేయాలి. తర్వాత ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అది మార్చినప్పుడు గ్రీన్ కలర్లోకి వస్తుంది, దాన్ని సేవ్ చేసుకోవాలి. ఎంప్లాయ్ అయితేనే. సో ఆ విధంగా మనం ఆప్షన్ ఇచ్చినప్పుడు సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నావు, స్టేట్ గవర్నమెంటా, సెంట్రలా, అదర్ స్టేటా, పెన్షనరా, సెంట్రల్ గవర్నమెంటా, అదర్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇన్స్టిట్యూషన్సా, ఏదనేటువంటిది మనం ఈ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంప్లాయ్ ఐడి ఇచ్చుకోవాలి, అంటే ఎంప్లాయీ అని అన్నాం కాబట్టి ఇంక వివరాలన్నీ అడుగుతారు. ఐడి ఇచ్చుకోవాలి, డిపార్ట్మెంటు ఇవ్వాలి, డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిసిగ్నేషన్ ఇవ్వాలి, తర్వాత బ్లడ్ గ్రూప్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ డిజబిలిటీ ఉంటే నో డిజబిలిటీ అయితే నో డిజబిలిటీ, ఒకవేళ డిజబిలిటీ ఉంటే ఏ డిజబిలిటీ అనేటువంటిది మనం ఎంటర్ చేయాలి. సో ఆర్థోపెడలా, ఇంపైరా, హియరింగా, విజువల్ ఇట్లాగనమాట. డిజబిలిటీ పర్సంటేజ్ కూడా ఇక్కడ అడుగున్నాడు, దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. డిజబిలిటీ పర్సంటేజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ అంతా కూడా మనం పూర్తిగా ఫిల్ చేసాము. సో ఇక్కడ చూడండి ఎస్ క్యాన్సర్ ఉంది, ఎస్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఫ్యామిలీ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్, ఓకే దాని మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా డీటెయిల్స్ ఓకే అయినాయి. సో ఇక్కడ చూడండి మనం సో దాని యొక్క డాష్బోర్డ్లో చూసినట్లయితే ఇట్లా పెండింగ్ అనేటువంటి స్టేటస్ పెండింగ్ అనేటువంటిది ఉంది. తర్వాత ఇక్కడ ఫార్వర్డ్ చూసినా దాన్ని మనం ఫార్వర్డ్ క్లిక్ చేయాలి. ఫార్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇప్పుడు ఈ వివరాలన్నీ కూడా ఫార్వర్డ్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి ఫార్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఫార్వర్డ్ అవుతాయి. ఇది డిడిఓ గారి యొక్క లాగిన్లోకి వెళ్తాయి. సో ఎంఈఓకైనా కానీ హై స్కూల్లో అయితే హెచ్ఎం గారు డిడిఓ కాబట్టి వారి యొక్క లాగిన్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనం సెండ్ చేసి కాబట్టి ఫార్వర్డ్ చేసాం కాబట్టి పెండింగ్ ఎట్ డిడిఓ అనేటువంటిది వచ్చింది. సో కాబట్టి ఇంకా డిడిఓ లెవెల్లో అది పెండింగ్లో ఉంది. ఇంకా డిడిఓ గారు దాన్ని పరిశీలించి దాన్ని ఓకే మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు డిడిఓ గారి లాగిన్ చూద్దాం. సో ఆయన లాగిన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈఎస్ఎస్లో అప్రూవ్ ఫ్యామిలీ అండ్ నామినేషన్ డీటెయిల్స్ అనేటువంటిది మనం ఇక్కడ రైట్ సైడ్ చూడవచ్చు. సో ఇక్కడ చూడండి అప్రూవ్ ఫ్యామిలీ అండ్ నామినీ డీటెయిల్స్. సో దీని మీద క్లిక్ చేస్తాము. ఇది క్లిక్ చేయగానే మనం ఆల్రెడీ ఎంప్లాయీ వారి యొక్క లాగిన్లో డిడిఓ గారికి పంపించినారు కదా, ఆ యొక్క వివరాలన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఫ్యామిలీ డీటెయిల్స్ సో పెండింగ్, అప్రూవ్డ్ లేదా నామినీ డీటెయిల్స్ పెండింగ్, అప్రూవ్డ్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఫ్యామిలీ డీటెయిల్స్ కాబట్టి ఈ ఫ్యామిలీ డీటెయిల్స్ దగ్గర మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో పెండింగ్ మనం పంపించే పెండింగ్ ఉంది కాబట్టి ఆ పెండింగ్ క్లిక్ చేసి చూసి పరిశీలించి మరి అప్రూవ్ చేయాలి. ఎవరు డిడిఓ గారు అప్రూవ్ చేయాలి. కాబట్టి మనం ఈ ఫ్యామిలీ నామినీ డీటెయిల్స్ పంపించేప్పుడు దాన్ని చూస్తారు. ఇప్పుడు ఫ్యామిలీ డీటెయిల్స్ పంపించినారు కాబట్టి దాన్ని మనం క్లిక్ చేస్తున్నాం. పెండింగ్ లిస్ట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తున్నాను. మరి పెండింగ్ లిస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఇందాక పంపించినాం కదా. సో ఇక్కడ చూడండి సక్సెస్ ఈకేవైసీ సక్సెస్ అని వచ్చింది. తర్వాత యాక్షన్ వచ్చేసి అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అనేటువంటిది ఉంది. ఈ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసినట్లయితే ఇట్లా కనిపిస్తుంది. అప్రూవ్ విత్ ఈ సైన్ అనేటువంటిది.
మరి దీని మీద క్లిక్ చేస్తున్నాం, అప్రూవ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేస్తున్నాం. ఒకవేళ రిజెక్ట్ చేయాలంటే రిజెక్ట్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు అప్రూవ్ చేయాలి కాబట్టి అప్రూవ్ విత్ ఈ సైన్ మీద క్లిక్ చేస్తున్నాము. దీన్ని క్లిక్ చేయగానే మనకి అంటే ఇది వచ్చేసి రిజెక్ట్ చేసేదానికి రిజెక్ట్ విత్ ఈ సైన్ అంటే అది ఇన్ఫర్మేషన్ సరిగా లేనప్పుడు ఇప్పుడు అప్రూవ్ చేయాలి కాబట్టి అప్రూవ్ దాని మీద క్లిక్ చేస్తున్నాం. సో క్లిక్ చేయగానే అది నెక్స్ట్ దానిలోకి తీసుకెళ్తుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఎంటర్ ఆధార్ నెంబరు, డిడిఓ గారి యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ నెంబర్ ఇచ్చేసి తర్వాత ఓటీపీ జనరేట్ మీద గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఓటీపీ వస్తుంది. దాన్ని అప్రూవ్ చేసేస్తే ఓకే చేస్తే అప్రూవ్డ్ అయిపోతుంది. ఈ విధంగా ఫ్యామిలీ డీటెయిల్స్ స్పౌజ్ కానీ చిల్డ్రన్ కానీ అందరికి కూడా ఇదే విధంగా ప్రాసెస్ జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి చిల్డ్రన్స్కైనా కూడా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్. స్పౌజ్కి అయితే ఏ విధంగా అయితే చేసామో అదేవిధంగా చిల్డ్రన్స్ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ కానీ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మరలా ఫామ్ వస్తుంది. మనం ఇందాక స్పౌజ్కి ఏ విధంగా అయితే అన్నీ ఎంటర్ చేసామో ఈ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటి డాక్యుమెంటు, మొబైల్ నెంబరు, ఇట్లాగా బ్లడ్ గ్రూపు ఇవన్నీ కూడా వస్తాయి. గార్డియన్ దగ్గర గార్డియన్ అయితే గార్డియన్ సెలెక్ట్ చేయాలి, లేకపోతే సెల్ఫ్ అని సెలెక్ట్ చేసేసి మనం ఎంటర్ చేసేసి ఓకే మీద క్లిక్ చేసినట్లయితే అవన్నీ కూడా ఫైనల్గా సక్సెస్గా సబ్మిట్ అవుతాయి. డిడిఓ గారికి పెండింగ్లో ఉంటాయి. డిడిఓ గారు ఈకేవైసీ విధానం ద్వారా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి దాన్ని ఓకే చేసినట్లయితే అప్రూవ్ అయిపోతాయి. ఈ విధంగా మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత స్పౌజ్ కానీ తర్వాత చిల్డ్రన్ కానీ అదేవిధంగా ఫాదర్ మదర్ ఈ విధంగా ఎవరైనా సరే మనం యాడ్ చేసుకుంటా ఈ నిధి సైట్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.